తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ జాగృతిలో భారీగా విద్యార్థి నాయకులు చేరిన సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదలి రావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారన్నారు. అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని కవిత పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుంబిగించాలని కవిత సూచించారు. బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్లను ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. కర్ణాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్ధరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, సీఎం ఈ ప్రకటన చేసిన గంట సేపటికి కాంగ్రెస్ అధికారికంగా ఒక ఫోటో విడుదల చేసిందన్నారు. ఆ ఫోటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేరని, దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో అర్థమవుతుందన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారన్నారు.